ఈరోజు మీకు స్టార్టింగ్లో కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాబ్లంగా చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఎవరికైనా అంతే, ఈవెన్ నాకైనా సరే 2010లో నా పీజీ అయిపోయింది, 2008లో ఎంబీఏ అయిపోయింది, తర్వాత ఎంకామ్ చేశాను. అయిపోయినప్పుడు నాకు కూడా ఇంగ్లీష్ అనేది రాదు స్టార్టింగ్లో. స్లోగా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే కొలది, మీరు మీ అంతా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసే కొలది ఇంగ్లీష్ అనేది చాలా స్లోగా డెవలప్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారనుకో, ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణము, కార్పొరేట్ కంపెనీస్లో ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలిసిపోతుంది. అంటే ఆ సినారియోకి మీరు కొన్ని రోజులకి అలవాటైపోతారు. వద్దన్నా కూడా మీరు ఆఫీస్‌లోనే కూర్చుంటారు. అట్లా వర్క్ చేస్తారు చివరికనమాట. కానీ ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా 100% జాబ్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా కొట్టొచ్చనమాట. ఎప్పుడంటే మీరు ప్రాపర్‌గా సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయటము నంబర్ 1. నేను చెప్పినట్టు మీరందరూ సెమినార్స్ చెప్పటము నంబర్ 2. ఇంటర్వ్యూ బేస్డ్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి కూడా బట్టి పట్టొద్దు. ఆ పాయింట్ ఏంటనేది తెలుసుకోండి. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తున్నానో స్లైడ్ చూసి ఒక పాయింట్ చూసి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను మీకు. అలాగే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే కేపబిలిటీ అనేది మీలో డెవలప్ అవ్వాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి. భయం అనేది పోవాలి. ఇంగ్లీష్ ఎందుకు రాదు అంటే, నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడతారు ఫస్ట్. ఆ భయం అనేది వదిలేయండి. ఎట్లా నేను సక్సెస్ అవ్వాలి అన్న కాన్ఫిడెంట్‌తో వర్క్ చేయండి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకు ఎప్పుడైతే ఉంటాయో 100% మీరు జాబ్ అనేది 100% కొడతారు. అందులో డౌట్ ఏం లేదండి. మీరు ఎక్కడా కూడా డౌట్ పడొద్దు. జాబ్ వచ్చిన తర్వాత కూడా భయపడొద్దు. మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. సీనియర్స్ తోటి, మేనేజర్స్ తోటి. సార్ నాకు ఇట్లా తెలియట్లేదు సార్, కొంచెం చెప్పండి సార్ అని అడగొచ్చు. నెట్‌లో వెతుక్కోవచ్చు. ఆన్‌లైన్‌లో వెతికి చేయొచ్చు. చాలా మంది 99% కన్సల్టెంట్స్ అందరూ కూడా నెట్‌లో వెతుకుని చేస్తారు. రీడింగ్ స్కిల్స్ చాలా ప్రాపర్‌గా ఉండాలి. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని చదువుకుని ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఎఫెక్ట్ అయింది? అన్న విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుసుకుంటూ మీరు కనుక వర్క్ చేశారంటే 100% సక్సెస్ అవుతారు. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ గురించి మాత్రం ఎవరు బాధపడద్దు. ఇంగ్లీష్ రాలేదనుకోవద్దు. స్టార్టింగ్‌లో ఎవరికి కూడా ఇంగ్లీష్ అనేది రాదండి. ఎవ్వరికీ రాదు. మీకే కాదు, ఎవ్వరికీ రాదు ఇంగ్లీషు. కానీ ఎస్ఏపి అనే సాఫ్ట్‌వేర్‌కి మీరు ఎలా డైజెస్ట్ అంటే ఎలా మీరు దానికి మీరు అడాప్ట్ అయ్యారో అదే విధంగా మీరు ఇంగ్లీష్ కూడా అడాప్ట్ అయిపోతారు. ఎప్పుడంటే దాని టేస్ట్ అనేది మీకు తెలియాలి. నేను వర్క్ చేసేటప్పుడు నేను యాక్చువల్‌గా నేను చేసిన కంపెనీస్ ఆల్మోస్ట్ జోహో సీఆర్ఎంలో చేశాను. చాలా పెద్ద కంపెనీలోనే చేశాను. నాన్ ఎస్ఏపి. ఎస్ఏపి కాదు, మామూలు నేను చేసినటువంటి జాబ్స్‌లో. నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌లో 10 ఇయర్స్ చేశాను ఆల్మోస్ట్. అన్నిట్లో కూడా నాకు ఫస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యేది. ఆ తర్వాత నేనే ఎదుటి వాళ్ళని కదిలిచ్చి మరి ఏదన్నా అని మరి వాళ్ళని నార్త్ ఇండియన్స్ ఉంటారు చాలామంది. వాళ్ళతోటి బాగా ఎక్కువగా మాట్లాడాను ఇంగ్లీషు. చాలా లాజికల్‌గా, టెక్నికల్‌గా నవ్విస్తూ మాట్లాడేవాడిని. ఎందుకొచ్చింది అంత కమ్యూనికేషన్ అంటే, ఆ వాతావరణంలోకి అలవాటైపోతారు మీరు. మీకు నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ రాకపోతే, మా సార్ ఒకాయన అనేవారు, "అమర్ నేను తీసుకెళ్ళి యూఎస్‌లో వదిలేస్తాను. అక్కడ నాకు ఇంగ్లీష్ రాదని భయపడేవాడిని. తీసుకెళ్ళి యూఎస్‌లో వదిలేస్తాను నిన్ను. అడ్రెస్ అడుగుతూ నువ్వే వస్తావు ఏదో ఒక రోజు. నీకు వెళ్ళి వచ్చేసరికల్లా నీకు ఇంగ్లీష్ వచ్చేస్తది అమర్" అనేవాళ్ళు. అంటే ఆ అట్మాస్ఫియర్‌లోకి వెళ్ళిపోవాలి మీరు. ఆ వాతావరణంలోకి వెళ్ళిపోవాలి. 1 మంత్ భయపడతారండి ఇంగ్లీష్ రానోళ్ళు. జాబ్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 1 మంత్ విల్ గెట్ ద గుడ్ నాలెడ్జ్. యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఫస్ట్ 1 మంత్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత భయపడుతూ ఉంటారు. 1 మంత్ తర్వాత మీకు ఆ వాతావరణము, ఆ అట్మాస్ఫియర్ మీకు అలవాటైపోతది. ఎప్పుడెప్పుడు లేచి పొద్దున్నే వెళ్ళిపోదాం ఆఫీస్‌కి వెళ్ళిపోయి కూర్చుందాం అనుకుంటారు. ఇంగ్లీష్ అనేది దానంతట అదే వస్తది. మీకు ఎప్పుడు వస్తదంటే జాబ్ ఏదో రకంగా మీరు ఇంటర్వ్యూ జాబ్ కోసం అటెండ్ అవ్వద్దు. ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం అటెండ్ అవ్వండి. నేను ఇంటర్వ్యూ జాబ్ రావాలనుకోవద్దు. ఇంటర్వ్యూ అలవాటు అవ్వాలి మీకు. ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో తెలియాలి. దానికన్నా ముందు మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని కాల్ రికార్డ్స్ ఉంటాయి యూట్యూబ్‌లో. అవన్నీ చదవండి. వినండి. లిస్ట్ చదవండి. నేను ఇచ్చిన ఇంటర్వ్యూ బేస్డ్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. అవి కూడా చదవండి ప్రాపర్‌గా. బట్టి పట్టకుండా దాని సబ్జెక్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత 100% మీరు రియల్ టైమ్‌లో సక్సెస్ అవుతారు. ఎప్పుడంటే మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అవ్వకూడదు ఎక్కడా కూడా. కాన్ఫిడెంట్‌గా ఉండండి. మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి సీనియర్స్ తోటి. ఎస్పెషల్లీ మీ మేనేజర్ తోటి మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. భయం అనేది వదిలేయండి. మీరు జాబ్ కొట్టి 1 మంత్ మీరు కంపెనీలో మీరు అలవాటయ్యారంటే ఇంగ్లీష్ అదే తన్నుకుంటూ వస్తది బయటికి లోపల నుంచి. చాలా మందిలో నేను గమనించింది ఏంటంటే ఇంగ్లీష్ మీకు అర్థమవుతది చాలా మందికి. కానీ తిరిగి మాట్లాడరు. ఎందుకంటే భయం అన్నమాట. ప్రొనౌన్సియేషన్ అవ్వచ్చు, ఆ వే అనేది అవ్వచ్చు. కొంచెం స్ట్రగుల్ అవుతారు. కొన్ని రోజుల వరకు స్ట్రగుల్ అవుతారు.
కానీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ చేస్తూ మీకు ఎస్ఏపి మీద కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. ఎస్ఏపి మొత్తం వచ్చేస్తుంది, మీకు గ్రిప్ వచ్చేస్తుంది. గ్రిప్ వచ్చిన తర్వాత మీకు తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూస్ అటెండ్ అవటము, ఇంగ్లీష్లో మాట్లాడటం ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్, మ్యాక్సిమం 1 మంత్లో అన్నీ సర్దుకుంటాయి. జాబ్ వచ్చిన ఆయనకి నేను రోజు ఫోన్ చేసి ఏం భయపడద్దు అని చెప్పటం కూడా నేను కేర్ తీసుకుంటున్నానంటే నాకు ఎందుకు అసలు చెప్పండి? నాకు ఉపయోగం ఏంటి? క్లాస్ చెప్తాను, అయిపోయింది, వెళ్ళిపోయాం. తర్వాత నాకేం అవసరం? రోజు 50 ఫోన్లు మాట్లాడటం ఏం అవసరం? ఎందుకంటే నేను చేయగలిగిన దాంట్లో నేను హెల్ప్ చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదండి. మొన్న మేడంకి ఎవరికి ఒక ఆమెకి ఎర్రర్ వస్తే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది అన్నీ చేయడానికి. ఆమెకు వచ్చిన ఎర్రర్స్ అన్ని రిజల్యూషన్ చేస్తాం. క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు, తర్వాత సంబంధమే ఉండదు. అయినా సరే నేను ఎందుకు కేర్ తీసుకుంటున్నానంటే అట్లీస్ట్ నేను చేయగలిగిన దాంట్లో కొంత హెల్ప్ చేద్దాం మన వాళ్ళకి. ఎర్రర్స్ అవన్నీ చెప్పడం వల్ల నాకే కదా బెనిఫిట్, అంతా నాకే కదా, మీకే కదా, నాకు బెనిఫిట్, నాకు నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది కదా, అదొక పాయింట్. కానీ సరే అది ఎలా ఉన్నా సరే ఒక్క విషయం అయితే మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపిలో మీరు జాబ్ కొట్టడం గురించి భయపడద్దు, రియల్ టైంలో సర్వే అవడం గురించి మాత్రమే భయపడండి. నేను భయపడండి అని కూడా చెప్పను, జాగ్రత్త పడండి. జాబ్ పోకుండా ఎలా నిలబెట్టుకోవాలి, ఒకవేళ పోయినా కూడా భయపడద్దు, ఇంకో జాబ్ వస్తుంది, అది కాబట్టి ఇంకోటి వస్తుంది. ఒక బేబీ నడుస్తున్నప్పుడు తప్పటడుగులు అంటారు, చిన్నగా నడుచుకుంటూ పడిపోతుంటుంది అనమాట ఒక బేబీ, ఓకేనా, పడిపోతుంటుంది. తర్వాత మళ్ళీ లేచి నడుస్తుంది కదా బేబీ. అలాగే మనం కూడా ఇంగ్లీష్ అనేది వస్తుంది మీకు. ఒకటేనండి, ఏదన్నా ఒక పాయింట్ గురించి తీసుకోండి, ఎస్ఏపి పాయింటే తీసుకోండి, దాని గురించి కొంత మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు మీరే ఓన్గా సెమినార్స్ చెప్పండి. 25 సెమినార్స్ చెప్పండి, మీరు 25 సెమినార్స్ చెప్పండి. ఒక కంపెనీ CEO లాగా ఫీల్ అయిపోతూ మాట్లాడండి మీలో మీరే. మీకు మీరే రోల్ మోడల్ అనుకోవాలి ఎప్పుడైనా సరే, ఎవరికి వాళ్ళే రోల్ మోడల్, అది కూడా చెప్తున్నాను నేను. అలా ఫీల్ అయిపోయి మీరు మాట్లాడండి. మీలో ఉన్నటువంటి థాట్స్ అవన్నీ కూడా మీరు బయటికి ఎక్స్పోజ్ చేయండి, మాట్లాడండి. ఫస్ట్ మీరు ఒక రూమ్లో ప్రాక్టీస్ చేయండి. నాకెవరు చెప్పారు? నాకెవరూ చెప్పలేదు. క్లాసెస్ నేను చెప్తున్నా, నాకెవరు చెప్పారు? నేను నేర్చుకున్నాను, మా ట్రైనర్స్ దగ్గర నేర్చుకున్నాను, కొంతమంది దగ్గర. వాళ్ళ నాలెడ్జ్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అయింది. ఎవరు వీళ్ళందరూ అని చెప్పాను కదా, మామూలుగా పున్నం గారు, తర్వాత చాను గారు, వీళ్ళ దగ్గర కొంత యూస్ఫుల్ అయింది. తర్వాత వేరే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. మోటివేషనల్ క్లాసెస్ ఎలా చెప్పాలి ఏంటి, ఇవన్నీ కొంత ప్రాక్టీస్ చేశాను. ఇంత ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాను అనమాట. నాకు ఇంగ్లీషు స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి ఉండే స్ట్రగులేనండి. ఇంగ్లీష్ రాదు అనే వాడు మీ నోట్లోంచి రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ రాదనుకోవద్దు. ఇంగ్లీష్ ఏం రాకెట్ సైన్స్ కాదండి. మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. అది కూడా ఒక జస్ట్ లాంగ్వేజ్. తెలుగు ఎట్లాగో ఇంగ్లీష్ కూడా దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ అంతటా మీరు ఏ జార్జ్ బుషో లేకపోతే ఈ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఏం పేరు ఆయన పేరు మర్చిపోయాను నేను, ఇప్పుడు ఉన్నారు, ట్రంప్ కాదు, ఎవరైనా బైడెన్ గారు, ఏ బైడెన్ లాగా ఫీల్ అయిపోండి. ఏ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది, యుఎన్ఓ అంటారు కదా, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అంటారు. వాళ్ళు పెద్ద స్పీచెస్ ఇస్తారు. వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి ఫీల్ అవ్వండి. మీరు ఒక రోల్ మోడల్ లాగా మీకు మీరే ఒక హీరో అనుకుని చెప్పండి. క్లాసెస్ చెప్పండి, క్లాసెస్ కాదు, మీకు మీరే ప్రాక్టీస్ చేయండి, తన్నుకుంటూ వస్తుంది. నేను కూడా అలాగే చేశాను, అది కూడా చెప్తున్నాను మీకు. మైక్ పట్టుకుని ఫీల్ అయిపోయి ఒక మోటివేషనల్ స్పీకర్ ఎలా మాట్లాడతాడో యూట్యూబ్లో వీడియో చూసి అలా చేసేయండి. మామూలుగా సినిమాకి వెళ్ళి చిరంజీవి సినిమానో బాలకృష్ణ సినిమానో ఏదైనా చూసేసి వాళ్ళలాగా మనం ఫీల్ అయిపోతాం, కానీ ఇలా మాత్రం అవ్వలేము. అదే మనకు దరిద్రం. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా 100% సక్సెస్ అవుతారండి. ఎప్పుడు అవుతారంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ స్మార్ట్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయొద్దు. ఇంగ్లీష్ అనేది మేజర్గా ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ప్రాబ్లం అనమాట. మీకు ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుందంటే మీరు నంబర్ ఆఫ్ సెమినార్స్ చెప్పుకోండి. మీకు మీరే ఒక గంట సేపు మీ ఇష్టం వచ్చిన విధంగా ఎస్ఏపి గురించి, ఒక్కొక్క టాపిక్ గురించి, ఎస్ఏపి FIS, ఈరోజు S4 HANA చెప్పాను, దాని గురించి మీరు ప్రాక్టీస్ చేయండి, చెప్పండి, సెమినార్స్ చెప్పండి. ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు భయపడొద్దు. ఫస్ట్ 1 మంత్ స్ట్రగుల్ అవుతారండి. తర్వాత 100% మీరు సక్సెస్ అవుతారు. అలవాటు అయిపోతుంది ఇంగ్లీష్ మాట్లాడటం అనేది. ఆ భయంలో మీకు తెలియకుండా మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది బయటకు వచ్చేస్తుంది. డౌట్ ఏం లేదనమాట. ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్గా తన్నుకుంటూ వస్తుంది బయటికి. కాబట్టి భయపడొద్దు. ఇంటర్వ్యూస్ నుంచి సంగతి నేను చెప్పేదంటే జాబ్ వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్కి. నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇంగ్లీష్ తన్నుకుంటూ వస్తుంది. ఎవరి కోసం వస్తుంది? పెద్ద కష్టమేం కాదండి. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. కాన్ఫిడెంట్గా ఉండండి.
సీనియర్స్ తోటి రెస్పెక్టబుల్గా ఉండండి. ఐటీలో నేను చెప్పేది. ఒకళ్ళు తక్కువ ఎక్కువ చూడరు, తక్కువ ఎక్కువ ఎక్కడ చూడరు. ఓన్లీ ఒక వాల్యూ అన్నమాట. మీరు వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, వాళ్ళు కూడా మీకు వాల్యూ ఇస్తారు. ఇంకోటి ఐటీలో మేనేజర్స్ ఎలా ఉంటారంటే మనకి చాలా వాల్యూ ఇస్తారు, మంచిగానే చేయించుకుంటారు. తక్కువ ఎక్కువ అనేది 99% చూపించరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నార్త్ ఇండియన్స్ కొన్ని ఐటీ కంపెనీస్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా ముంబై అటువైపు కంపెనీస్లో జాబ్ కొట్టారు, నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళతో హిందీ మాట్లాడకుండా ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడండి. హిందీ రాదని చెప్పేయండి, మొహాటం లేదు. అటు చచ్చినట్టు కంపల్సరీ మనతోటి ఇంగ్లీషే మాట్లాడుతారు. ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది మనకి. మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ బిఫోర్ దానికన్నా ముందు ఇంటర్వ్యూస్, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. జాబ్ వస్తుందని పెట్టుకోవద్దు, టెన్షన్ పడొద్దు. వాళ్ళు మాట్లాడిన దానికి ప్రాపర్గా ఆన్సర్స్ అన్ని చెప్పండి. రాకపోతే అప్పుడు అడగండి. వితిన్ 1 మంత్ ఒక 10 ఇంటర్వ్యూలు మీరు అటెండ్ అవ్వండి, 11వ ఇంటర్వ్యూ కొట్టేస్తారు జాబ్. జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్లో ప్రాపర్గా మాట్లాడటం అనేది స్టార్టింగ్లో రాదు, కానీ స్లోగా 1 by 1 ఆటోమేటిక్గా మీలో నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో డోంట్ వరీ, ఎవరు భయపడద్దు, బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఎస్ఐపి బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 25 సెమినార్స్ చెప్పండి. ఇంటర్వ్యూ సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఒక 10, 15, 20 వినండి. ఇంటర్వ్యూ కాల్స్ వినండి యూట్యూబ్లో. తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, జాబ్ వస్తుంది. ఆటోమేటిక్ ఇంగ్లీష్ కూడా దానంతట అదే తన్నుకుంటూ వస్తుంది. కాబట్టి ఎవరు కూడా మాకు ఇంగ్లీష్ రాదు, నేను భయం వేస్తుంది నాకు అని చెప్పేసి ఎవరు కూడా ఆ డైలాగ్ చెప్పొద్దు. మీరు నాకు ఇంగ్లీష్ రాదు, నాకు భయంగా ఉంది అంటే లైఫ్లో ఓడిపోతారు, గుర్తుపెట్టుకోండి. యు నెవర్ గెట్ ద సక్సెస్ అనమాట. 100% మీరు ఓడిపోతారు. 10,000కి 20,000కి 30,000కి జీవితాంతరం చాలా సంపాదనతోటి బ్రతకాలి. అదే ఎస్ఐపిలో మీరు నాలెడ్జ్ డెవలప్ చేసుకుని ఎస్ఐపిలో కమ్యూనికేషన్ డెవలప్ చేస్తున్నారనుకోండి, లక్షలు సంపాదిస్తారు. రేపు లక్షలు సంపాదిస్తారు. మన ఇండియాలో స్టార్టింగ్ 8 లక్షల నుంచి 30 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు మ్యాక్సిమం మేనేజర్ ఆ లెవెల్ వరకు 25, 30 వరకు ఉంటుంది. అదే మీరు అబ్రాడ్ వెళ్ళారనుకోండి, దుబాయ్ లాంటి కంట్రీస్లో 60 లక్షలు, 70 లక్షలు ఇస్తున్నారు. యుఎస్ వెళ్తే స్టార్టింగ్ $1 lakh, $2 lakhs, సారీ 1 lakh నుంచి $1,20,000 ఉంది. అప్రాక్సిమేట్లీ మన కరెన్సీలో 80 లక్షలు, 90 లక్షలు. అంత డబ్బు కావాలంటే జస్ట్ ఇంగ్లీష్ వస్తే చాలన్నమాట. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారండి, అమెరికా లాంటి దేశాన్ని జయించాలంటే మనం ఏదో యుద్ధం చేయాల్సిన పని లేదు, ఇంగ్లీష్ వస్తే చాలు అనమాట, సెట్ అయిపోతారు. పివి నరసింహారావు గారని ఒక ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రి. మనకి యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు వాళ్ళలో మొట్టమొదటిసారి, ప్రధానమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి అయ్యాడు పివి నరసింహారావు గారు, తెలంగాణ ఆయన ఆల్మోస్ట్ 60 years, అంటే 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ సి లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడంట ఆయన. బీబీసీలో వచ్చిన న్యూస్, నేను చెప్పే అబద్ధం కాదు, కావాలంటే బీబీసీ తెలుగులో కొట్టి చూడండి సార్, మీకే అర్థం అవుతుంది. సి లాంగ్వేజ్, C++, జావాలు ఇవన్నీ నేర్చుకున్నాడు ఆయన. అవును సార్. అది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇందిరాగాంధీ అంటుంటది, మీకు ఏం తెలుసు అని ఇంప్లిమెంటేషన్ చేసానంటే నేర్చుకునే చెప్తాను మేడం అని దాన్ని సవాల్లాగా తీసుకుంటాడు. అది కాబట్టి 60 సంవత్సరాల వయసులో ఆయన 60 సంవత్సరాల వయసులో సి లాంగ్వేజ్ అంటే ఎంత టఫ్ అండి సబ్జెక్టు. వాళ్ళంతా టెక్నికల్ కన్సల్టెంట్స్, మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్. కాబట్టి భయపడొద్దు అనమాట, లైట్ తీసుకోవద్దు. ఇంగ్లీష్ అనేది వస్తే ప్రపంచం అంతా తిరగచ్చు, కోట్ల రూపాయల డబ్బులు సంపాదించడం చాలా మంది ఉన్నారు. మీకు మీరు ఒక రోల్ మోడల్గా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఫీల్ అయిపోయి వర్క్ చేయండి. ఎప్పుడైనా సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. నేను తక్కువ అని ఎప్పుడు అనుకోదు, అందరూ ఒకటే, మీరు నేను అందరం ఒకటే. నేను మీకన్నా 2 months ముందున్నాను అంతే, మీరు నాకన్నా 2 months వెనకున్నారు అంతే. అంతకుమించి ఏం లేదు డిఫరెన్స్ అండి. మనం అందరూ ఒకటే క్యాడర్. ఇప్పుడు మీలో సబ్జెక్ట్ బాగా క్యాచ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏదైనా పెద్ద కంపెనీలో మేనేజర్ లెవెల్లో మీకు జాబ్ రావచ్చు, నేను మీకు జూనియర్గా రావచ్చు, చెప్పలేము. అది ఎలా ఉంటుందో చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. కాబట్టి ఎవ్వరు కూడా మీ వాల్యూని మీరు తగ్గించుకోవద్దు, మీరు తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు, బై మిస్టేక్ పొరపాటును కూడా అనుకోకూడదు. మనం ఎప్పుడు తక్కువ కావాలండి, అందరికీ మనం కూడా ఒక సేమ్ క్యాడర్ అనుకోండి. ఓకేనా? ఇంగ్లీష్ దాని నుంచి ఎస్పెషల్లీ భయపడొద్దు, ఆటోమేటిక్గా అదే వస్తుంది. మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఏ కార్పొరేట్ కంపెనీలో పడేస్తే తన్నుకుంటూ వస్తుంది. ఇంగ్లీష్ అనే దాని నుంచి భయపడిపోయి చాలా మంది రిటర్న్ అవుతారు. వాడేదో ఇంగ్లీష్ వచ్చినట్టు కొంచెం గట్టిగా మాట్లాడతాడు, ఈయనకి అర్థం కాదు, సమాధానం చెప్పడం తెలియదు, భయపడిపోయి బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. పొరపాటును కూడా తీసుకోవద్దు. మాట్లాడే కొద్ది అదే డెవలప్ అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, బీ కాన్ఫిడెంట్ అనమాట. ఒక 2 months 3 months హార్డ్ వర్క్ చేయండి. ఎస్ఐపిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఒక 10 ప్రాజెక్టులు చేయండి. నేను చెప్పినట్టు ఫస్ట్ 10 ప్రాజెక్టులు చేయాలి. తర్వాత మీరు ఇంటర్వ్యూ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా చదవండి.
క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను, అది చదవండి. తర్వాత మీరు ఓన్గా సెమినార్స్ చెప్పండి, ఒక 10 to 20 సెమినార్స్ చెప్పండి. ఓన్గా మీరు ఇంటరాక్షన్ గ్రూప్ ఉపయోగించుకోండి, సెమినార్స్ చెప్పండి, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి. ఆటోమేటిక్గా సెట్ అవుతారు. ఇంగ్లీష్లో మీకు మీరే మాట్లాడుకోండి, గంట సేపు 2 గంటలు మాట్లాడుకోండి. పెద్ద పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్లా ఫీల్ అయిపోయి మాట్లాడండి, తన్నుకుంటూ వస్తుంది, సెట్ అవుతారు గ్యారంటీగా, జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూస్, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ వినండి. తర్వాత మళ్ళీ అలాగే మీరందరూ కూడా 100% సెట్ అవుతారు, అందులో డౌటే లేదనమాట. ఓకే, సో ఇదనమాట. సో బీ కాన్ఫిడెంట్, బీ కేర్ఫుల్, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, 100% జాబ్లు కొడతారు. స్టార్టింగ్లో 1 month 2 months 3 months స్ట్రగుల్ అవుతారు, తర్వాత సెట్ అయిపోతారు. ఓకేనా, ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఓకే. థ్యాంక్ యూ మీకు వచ్చిన కాలం ఫ్రెండ్దేనా సార్ అది? ఏంటండి?